the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అర్జెంటీనా దేశ పర్యటన. మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. తొలి రోజు పర్యటనలో భాగంగా ఘనా దేశానికి వెళ్ళారు. అక్కడ ఇండియాకి ఘనాకి మధ్య 4 MOUలు కుదిరాయి. ఆ తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పర్యటనకు వెళ్ళారు. అక్కడ 6 MOUలు ఇరు దేశాల మధ్య కుదిరాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ కంట్రీ అర్జెంటీనా దేశ పర్యటనకు వెళ్ళారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది అర్జెంటీనా దేశ ప్రెసిడెంటు ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి. అర్జెంటీనా దేశ ప్రెసిడెంట్ వచ్చేసి జేవియర్ మిలేయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇక అర్జెంటీనా విషయానికి వస్తే మనం మ్యాప్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంటుంది. ఇది సౌత్ అమెరికా దేశము. సౌత్ అమెరికాలో ఉండే ఒక దేశము, అంటే గ్లోబల్ సౌత్లో భాగమని చెప్పవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అర్జెంటీనా దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్ అనే పట్టణము. అర్జెంటీనాకి మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇరు దేశాల మధ్య కూడా చాలా కీలకమైన ఒప్పందాలు గతంలో జరిగాయి. 2025 ఫిబ్రవరిలో, అంటే జస్ట్ 4 months బ్యాక్ 2025 ఫిబ్రవరిలో అర్జెంటీనాకి ఇండియాకి లిథియం ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి లిథియం మినరల్ ఉంది కదా, ఆ లిథియం మినరల్ని మనము ఎక్స్ప్లోర్ చేయాలి, దాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అర్జెంటీనాని ఒకటి అడిగారు, మీరు మెర్కోజర్ ట్రేడ్ బ్లాక్ని విస్తరింపజేయాలి. ఇక్కడ సౌత్ అమెరికాలో మెర్కోజర్ అనే ఒక ట్రేడ్ బ్లాక్ ఉంటుంది, ఒక వాణిజ్య కూటమి. ఈ మెర్కోజర్కి ఇండియాకి మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, ఒక వాణిజ్య ఒప్పందం ఉంది. ఆ వాణిజ్య ఒప్పందాన్ని విస్తరింపజేయాలి, తద్వారా వాణిజ్య రంగము ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెర్కోజర్ చాలా కీలకం, ఏ ఎగ్జామ్కైనా కూడా. ఇది 1991లో ఏర్పాటైంది. దీన్ని సౌత్ అమెరికా దేశాలైన అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, బ్రెజిల్, ఈ 4 దేశాలు, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే, బ్రెజిల్, ఈ 4 దేశాలు కలిసి 1991లో దీన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఈ కూటమిలో బొలీవియా మరియు వెనిజులా జాయిన్ అయ్యింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ మెర్కోజర్ ట్రేడ్ బ్లాక్లో 6 ఉన్నాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇరు దేశాల మధ్య కొన్ని కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించి, స్పేస్ రంగము, ఆరోగ్య రంగము, టెక్నాలజీ రంగానికి సంబంధించి కొన్ని MOUలు కుదిరాయి. ఇక అర్జెంటీనా గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనది ఒకటి ఉంది. అర్జెంటీనా లిథియం ట్రయాంగిల్లో ఒక భాగము. అర్జెంటీనా, చిలీ, బొలీవియా, ఈ 3 దేశాలని లిథియం ట్రయాంగిల్ అంటారు. అంటే ఈ 3 దేశాల్లో అత్యధికంగా లిథియం గనులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ ఏ వస్తాయో మనకి ఐడియా ఉండాలి. ఇది మెర్కోజర్కి సంబంధించి, లిథియం ట్రయాంగిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా అలానే అర్జెంటీనాకి ఇండియాకి ట్రేడ్ ఎంత ఉందో కూడా మనకి ఐడియా ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే 2012లో 2012 సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యము జస్ట్ $2 బిలియన్ ఉండేది. అది 2024 నాటికి $5.2 బిలియన్ అయ్యింది. అంటే 160% గ్రోత్ రేట్ ఉంది. ఇక ఇండియా వచ్చేసి అర్జెంటీనాకి 4వ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, 4th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అర్జెంటీనాకి భారతదేశము 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని చెప్పవచ్చు. ఇక అర్జెంటీనా భారతదేశానికి ముఖ్యంగా ఎడిబుల్ ఆయిల్స్, సోయాబీన్ ఆయిల్, వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్ ఆయిల్ని భారతదేశానికి ఎగుమతి చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇండియాకి అర్జెంటీనాకి సంబంధించిన రిలేషన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2025 ఫిబ్రవరిలో ఇండియాకి అర్జెంటీనాకి మధ్య లిథియం ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశానికి చెందిన కోయలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారతదేశానికి చెందిన ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్ ఇవి. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసము కోయలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉంది. ఇందులో మేము జాయిన్ అవుతామని చెప్పేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో అంగీకారం తెలిపింది. అలానే
భారతదేశానికి చెందిన బయోఫ్యూయల్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ హరిత ఇంధనాలను ప్రోత్సహించడానికి, రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరులను ప్రోత్సహించడానికి భారతదేశం గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని తీసుకొని వచ్చింది. ఈ రెండిట్లోనూ మేము జాయిన్ అవుతామని చెప్పేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో అంగీకారం తెలిపింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. ఇది మనకి అర్జెంటీనా పర్యటన సందర్భంగా హైలైట్స్. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్. ఇటీవల క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాము. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. అక్కడ క్వాడ్ దేశాలైన ఇండియా, ఆస్ట్రేలియా ఒక అంగీకారం కుదుర్చుకున్నాయి, ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు కలిసి సముద్ర గర్భ నిఘా కోసం, అండర్ వాటర్ సర్వైలెన్స్ కోసము ఒక జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్టుని, ఒక ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఇది 3 ఏళ్ల ప్రాజెక్టు, ఇది 3 years ప్రాజెక్టు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనము జనరల్గా చూస్తూ ఉంటాం, సముద్ర గర్భంలో శత్రు దేశాలకు చెందిన జలాంతర్గాములు ఎక్కువగా ఉంటాయి. భారతదేశానికి చెందిన జలాంతర్గాములను, నౌకలను ధ్వంసం చేయడానికి శత్రు దేశాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే మందు పాత్రలు పెడతా ఉంటాయి. అలానే వాళ్ళ దేశపు జలాంతర్గాములు మన దేశానికి చెందిన వాటిపైన దాడులు చేస్తూ ఉంటాయి. సో అటువంటి దాడులని, అటువంటి థ్రెట్స్ని ముందుగానే పసిగట్టడానికి ఒక జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు భారతదేశానికి చెందిన షిప్స్కి, ముఖ్యంగా జలాంతర్గాములకి వెనుక భాగంలో ఈ సోనార్ సిస్టమ్స్ని అమరుస్తారు. ఇవి అడ్వాన్స్డ్ అరే టౌడ్ సోనార్ సిస్టమ్స్ అంటారు. సోనార్ సిస్టమ్స్. ఈ సోనార్ సిస్టమ్స్కి లాంగ్ కేబుల్స్ ఉంటాయి. ఇలా ఈ కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్కి హైడ్రోఫోన్స్ ఉంటాయి. హైడ్రోఫోన్స్ని అమర్చి ఉంటారు. ఈ హైడ్రోఫోన్స్తో కూడిన సోనార్ సిస్టమ్స్ని భారతదేశానికి చెందిన సబ్మెరైన్స్కి వెనుక భాగంలో అమరుస్తారు. అవి వెళ్ళేటప్పుడు, ప్రయాణించేటప్పుడు సముద్ర గర్భంలో ఏ చిన్నపాటి సౌండ్ వచ్చినా కూడా, శత్రు దేశాలకు చెందిన ఏ చిన్నపాటి సౌండ్ వచ్చినా కూడా డిటెక్ట్ చేసి, ఆ హైడ్రోఫోన్ల సహాయంతో డిటెక్ట్ చేసి మనల్ని అలర్ట్ చేస్తాయన్నమాట. ఇది ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఇక దీన్ని కండక్ట్ చేయబోయేది, ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ని ఆస్ట్రేలియాకు చెందిన డిఫెన్స్ ఏజెన్సీ మరియు డిఆర్డిఓకు చెందిన నావల్ ఫిజికల్ అండ్ ఓషియానోగ్రాఫిక్ ల్యాబొరేటరీ. డిఆర్డిఓకు చెందిన నావల్ ఫిజికల్ అండ్ ఓషియానోగ్రాఫిక్ ల్యాబొరేటరీ. ఇది ఇండియా ఆస్ట్రేలియాకి సంబంధించి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మీకు, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇటీవల మనము డిస్కస్ చేసుకున్నాం. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరు? దీన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం, ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. ఇండియాలో కోఆపరేటివ్ సెక్టార్ని, ఈ సహకార రంగాన్ని ప్రమోట్ చేయడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి డెడికేటెడ్గా ఒక సహకార విశ్వవిద్యాలయాన్ని, కోఆపరేటివ్ యూనివర్సిటీకి శంకుస్థాపన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చేశారు. దీన్ని గుజరాత్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ వద్ద దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీని పేరు వచ్చేసి త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. ఈ త్రిభువన్ అనేది ఒకరి పేరు. గుజరాత్లో అముల్ పాల విప్లవానికి, గుజరాత్లో కోఆపరేటివ్ సెక్టార్కి పునాది వేసిన, అభివృద్ధి చేసిన ఒక గొప్ప వ్యక్తి త్రిభువన్ కాశీభాయ్ పటేల్. త్రిభువన్ కాశీభాయ్ పటేల్ గారి పేరును ఈ యూనివర్సిటీకి నామకరణం చేయడం జరిగింది. దీన్ని 125 ఎకరాల్లో నిర్మించబోతా ఉన్నారట. 125 ఎకర్స్లో 500 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఇక కోఆపరేటివ్ సెక్టార్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025 ఇయర్. ఈ 2025 సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత, చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. యునైటెడ్ నేషన్స్ 2025 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, అంతర్జాతీయ సంవత్సరం, కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించిన అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి,
ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. మరి 2025 అంటే ఇంకా వేరే విధాలుగా కూడా ప్రాముఖ్యత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ మినిస్ట్రీ అయితే, రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, సంస్కరణల సంవత్సరంగా 2025ని ప్రకటించింది. అలానే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న కూడా 2025 వస్తుంది. సో ఈ విధంగా మనకి చాలా కీలకము 2025. ఇక మనకి పాలిటీలో కోఆపరేటివ్ సెక్టార్ని ప్రమోట్ చేయడం కోసము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీలో DPSPsలో ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 43B ఒకటి ఉంది. ఆర్టికల్ 43B దీన్ని 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టం 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. ఇదేమని చెప్తుంది అంటే కోఆపరేటివ్ సొసైటీస్ని భారతదేశంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇది చెప్తుంది. ఇక కోఆపరేటివ్ సెక్టార్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది పాల విప్లవం. భారతదేశంలో పాల విప్లవానికి పితామహుడిగా కేరళకు చెందిన వర్గీస్ కురియన్ గారిని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, వర్గీస్ కురియన్. ఇక మిల్క్ ప్రొడక్షన్లో తీసుకుంటే ఇండియా ప్రస్తుతం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈజ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. ఇది మనకి కోఆపరేటివ్ సెక్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, చైనాలో మొట్టమొదటి లేగో ల్యాండ్. చైనాలో మొట్టమొదటి లేగో ల్యాండ్. ఇది ఒక పార్క్ అనమాట. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఒక పార్క్ అనమాట, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పవచ్చు. దీన్ని షాంఘైలో ఏర్పాటు చేశారు, షాంఘైలో ప్రారంభించారు. దీని ప్రాముఖ్యత వచ్చేసి లెగో అంటే టాయ్ అని అర్థము, ఒక బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు అటువంటివి. ఈ లెగో ల్యాండ్లో ఏం చేశారు అంటే షాంఘైలో ప్రారంభించిన ఈ లెగో ల్యాండ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ కట్టడాలను ప్రతిబింబించేలా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్కి రిజెంబల్గా ఆ ప్రసిద్ధ కట్టడాలను ప్రతిబింబించేలా 85 మిలియన్ల ఆట బొమ్మలతో, 85 మిలియన్ల టాయ్స్తో, లెగోలతో దీన్ని నిర్మించడం జరిగింది. చిన్న చిన్న ఆట బొమ్మలు అని చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లెగో ల్యాండ్ పార్క్ అని చెప్పవచ్చు. ఇటువంటి రిసార్ట్లు ఆల్రెడీ 11 దేశాల్లో ఉన్నాయి. చైనాలో ఇప్పుడు తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, బిగ్ బ్యూటిఫుల్ బిల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇటీవల. ట్రంప్కి ఇష్టమైన బిల్లు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఇది ఆమోదం పొందింది. సెనేట్ ఆమోదం పొందింది. ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం పొందింది. ఇప్పుడు ట్రంప్ ఫైనల్గా దీనిపైన సంతకం చేశాడు. ఇది చట్టంగా మారింది. సో ఈ కాంటెక్స్ట్లో మనము వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి ఇంకొకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బిగినర్స్ కోసము. ఇక ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయానికి వస్తే దీని ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ట్యాక్స్ కట్స్ పైన ఫోకస్ చేస్తుంది. 2017లో ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కట్టాల్సిన పన్నుల్లో కోత విధించారు. అంటే ప్రజలు ఎక్కువగా పన్నులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ట్యాక్సెస్ ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్లు ఎక్కువ కట్టకపోతే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు సేవ్ అవుతాయి. ఆ డబ్బుల్ని వీళ్ళు ఏదైనా కొనడానికి ఉపయోగించవచ్చు, తద్వారా ఎకానమీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి ట్రంప్ ఆలోచన. ఇదొకటి. అలానే ట్రంప్ బార్డర్ వాల్ని నిర్మించాలనుకుంటున్నాడు. అమెరికా సరిహద్దులో రక్షణ గోడను నిర్మించాలనుకుంటున్నాడు. దానికోసం $50 బిలియన్ ఈ బిల్లు అందిస్తుంది, ఈ చట్టము. ఇంకా అలానే అమెరికాకు చెందిన గోల్డెన్ డూమ్ ప్రాజెక్టు, అమెరికాకు చెందిన గోల్డెన్ డూమ్ మిస్సైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ కోసం కూడా ఈ చట్టం ద్వారా $150 బిలియన్ అందించబోతా ఉన్నారు. అంటే డిఫెన్స్ బడ్జెట్ని పెంచుతూ ఉన్నారు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ట్రంప్ నాటో దేశాలను కూడా అడిగాడు, మీరు మీ జీడిపిలలో 5% రక్షణ రంగానికి కేటాయించాలని చెప్పేసి కూడా ట్రంప్ అడిగాడు. ప్రస్తుతం 2% మాత్రమే నాటో దేశాలు ఖర్చు పెడతా ఉన్నాయి. ఆ రక్షణ రంగ బడ్జెట్ని 5% పెంచడం చెప్పేసి ట్రంప్ అడిగాడు. సో ఈ నెంబర్ మనకి ఇంపార్టెంట్, 5% అని గుర్తుపెట్టుకోండి. ఇంకా అలానే ఈ చట్టం ద్వారా మెడికల్ కవరేజ్ ఆగిపోతుందట. చాలామందికి వైద్య సహాయం అందదు, ముఖ్యంగా వైద్య బీమా. అయితే ట్రంప్ ఏమని చెప్తా ఉన్నా అంటే, మేము ఈ చట్టం ద్వారా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అక్రమ రవాణాదారులు,
అక్రమంగా మా దేశంలోకి వచ్చిన వాళ్ళని మాత్రమే మేము టార్గెట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పాడు. ఇది మనకి బిగ్ బ్యూటిఫుల్ బిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా ఇది అక్రమ వలసదారులపైన స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకునే బిల్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణలో మొదటిసారిగా టేబుల్ టెన్నిస్ రోబో. జనరల్గా టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆడాలి అంటే వాళ్ళకి అపోనెంట్ ఉండాలి. టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు తప్పకుండా అవతలోడు కూడా అవతలతను బాల్ని కొట్టాలి. బట్ దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి శిక్షణ అనేది, ట్రైనింగ్ అనేది అంత ఫాస్ట్గా అంత ఎఫిషియెంట్ శిక్షణ అందదు. సో ఇప్పుడు ఖమ్మంలోని టేబుల్ టెన్నిస్ అసోసియేషను ఖమ్మం జిల్లాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ టేబుల్ టెన్నిస్ రోబోని ₹1,00,000 ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఫాస్ట్గా నిమిషానికి 120 టేబుల్ టెన్నిస్ బంతుల్ని అపోనెంట్కి విసురుతుంది అనమాట. తద్వారా అతను స్పీడ్గా ఈ గేమ్ని నేర్చుకోవచ్చు, శిక్షణ పొందవచ్చు అని చెప్పేసి. ఆల్రెడీ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్నాయి, బట్ తెలంగాణలో అయితే తొలిసారిగా దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి భారతదేశం 4వ అత్యంత సమాన దేశంగా వరల్డ్ బ్యాంక్ నివేదిక ఇచ్చింది. భారతదేశం 4వ అత్యంత సమాన దేశం, 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ. మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఈ ఆర్థిక అసమానతలను తగ్గించే విషయంలో భారతదేశము చాలా దేశాల కంటే, చాలా అగ్రదేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, చైనా, యూకే కంటే కూడా మనము ముందున్నామని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణము ఇండియాలో ఎక్స్ట్రీమ్ పావర్టీ, అత్యంత పేదరికము బాగా తగ్గింది, గణనీయంగా తగ్గిందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. మీరు అబ్జర్వ్ చేస్తే వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారము 2011-12లో ఇండియాలో ఎక్స్ట్రీమ్ పావర్టీ, అత్యంత పేదరికం 16.2% ఉంది. అది 2022-23కి వచ్చేసరికి 2.3%కి వచ్చింది. అంటే ఏ స్థాయిలో భారతదేశంలో అత్యంత పేదరికం తగ్గుతూ ఉందో అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ట్రీమ్ పావర్టీ గతంలో ఎంత ఉండే క్రైటీరియా $2.15 ఉండే. $2.15 కంటే ఎవరైతే తక్కువ వేతనంతో జీవిస్తూ ఉన్నారో వాళ్ళని అత్యంత పేదరిక జనాభాగా గుర్తించేవాళ్ళు. ఇప్పుడు వరల్డ్ బ్యాంకు ఇప్పుడు దీన్ని రివైజ్ చేసిందని కూడా మనం తెలుసుకున్నాం. జూన్ నెలలో $3కి పెంచింది. $3 పర్ డే. ఎవరైతే రోజుకు $3 లేదా అంతకంటే తక్కువ వేతనంతో, అంతకంటే తక్కువ శాలరీతో జీవిస్తూ ఉన్నారో వాళ్ళని ఎక్స్ట్రీమ్ పావర్టీ పీపుల్గా పిలుస్తారు ఇప్పుడు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు $3 రివైజ్ చేశారు. ఇక ఆర్థిక అసమానతల విషయానికి వస్తే అత్యంత ఈక్వల్ కంట్రీ, అత్యంత సమానత్వ దేశం ఏదో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి స్లోవక్ రిపబ్లిక్, స్లోవేకియా దేశం. ఇక్కడ అసలు ఆర్థిక అసమానతలు చాలా తక్కువ ఉన్నాయట. సెకండ్ ప్లేస్లో స్లోవేనియా ఉంది. థర్డ్ ప్లేస్లో బెలారస్ దేశం. ఫోర్త్ ఇండియాని మోడరేట్లీ లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీలో వరల్డ్ బ్యాంక్ చేర్చింది. మోడరేట్లీ లో ఇన్ఈక్వాలిటీ కేటగిరీ. ఇక ఆర్థిక అసమానతలు అంటేనే గుర్తు రావాల్సిండేది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గినీ కోఎఫిషియంట్. అసలు ఆర్థిక అసమానతలను ఏ విధంగా కొలుస్తారంటే గినీ ఇండెక్స్, గినీ కోఎఫిషియంట్ అని ఉంటుంది. ఈ గినీ కోఎఫిషియంట్లో స్కోరు 0 నుంచి 1కి తీసుకుంటారు, లేదా 0 to 100% శాతం పరంగా. అయితే స్కోర్ 0 ఏ దేశానికైనా వచ్చింది అనుకుంటే అది అత్యంత ఈక్వల్ కంట్రీ, అత్యంత సమానత్వ దేశము, అక్కడికి ఆర్థిక అసమానతలు లేవు అని అర్థము. కానీ స్కోర్ 1 ఉంటే మాత్రము ఇక ఆర్థిక అసమానతలు హయ్యెస్ట్ ఉన్నాయి, ఒక వ్యక్తి వద్దే మొత్తం డబ్బులు కేంద్రీకృతమై ఉన్నాయి అని చెప్పేసి అబ్సల్యూట్ ఇన్ఈక్వాలిటీ స్కోర్ 1 వస్తే. 0 స్కోర్ ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. మన ఇండియాకి స్కోర్ వచ్చేసి ఈ గినీ ఇండెక్స్లో స్కోరు 25.5 ఉంది. అదే యూకేకి 32, చైనాకి 35, యుఎస్ఏకి 41. అంటే గినీ స్కోర్ పెరిగినట్లల్లా, గినీ ఇండెక్స్లో స్కోర్ పెరిగినట్లల్లా
అక్కడ ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. స్కోర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, గినీ స్కోరు. ఇది మనకి ఎకానమీలో హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం గతంలో డిస్కస్ చేసుకున్న టాపిక్స్. ఇది అఫీషియల్ మై గవర్నమెంట్ వెబ్సైట్లోంచి తీసుకున్న క్వశ్చన్స్, మనకి చాలా అథెంటిక్గా ఉంటాయని చెప్పేసి మై గవర్నమెంట్ పోర్టల్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేసింది. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ ఎంత మనం డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ ఏ 25,000 crore 25,000 కోట్లు, ఆప్షన్ బి 50,000 కోట్లు, ఆప్షన్ సి 75,000 కోట్లు, ఆప్షన్ డి 1,00,000 కోట్లు. సో దీనికి ఎంత బడ్జెట్ కేటాయించారో దీనికి తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇవి అఫీషియల్ వెబ్సైట్లో క్వశ్చన్స్ కాబట్టి మీకు కూడా లైక్ రికవర్ అయినట్టు ఉంటుంది, లైక్ రీక్యాప్ అయినట్టు ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల నాసాకు చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. నాసాకు చెందిన టైటాన్ ఆర్బిటాల్ స్పేస్ మిషన్కి 2029లో భారతదేశం నుంచి తొలిసారిగా ఒకరు వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ ఇండియన్ 2029లో వెళ్ళబోతూ ఉన్నారు. ఆమె ఎవరు? ఆప్షన్ ఏ జాహ్నవి దంగేటి, ఆప్షన్ బి రీతు కరిదల్, ఆప్షన్ సి శిరీష బండ్ల, ఆప్షన్ డి రాకేష్ శర్మ. ఈ టైటాన్ ఆర్బిటాల్ స్పేస్ మిషన్కి ఎవరు వెళ్తూ ఉన్నారు భారతదేశం నుంచి ఫస్ట్ పర్సన్? ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల ఏ దేశము క్లైమేట్ రెసిలియంట్ వీట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది? గోధుమ దిగుమతుల్ని తగ్గించుకొని ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకునే గోధుమ వంగడాలను అభివృద్ధి చేయడానికి ఏ దేశం ఇటీవల క్లైమేట్ రెసిలియంట్ వీట్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది? ఆప్షన్ ఏ కెన్యా, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి నైజీరియా, ఆప్షన్ డి ఘనా. ఈ మూడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో వీటికి తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి డిజిపిన్. ఈ డిజిపిన్ని ఎవరు లాంచ్ చేశారు? ఇండియాస్ డిజిటల్ అడ్రస్ సిస్టమ్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఐఐటి హైదరాబాదు మరియు హైదరాబాదుకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి ఆయిల్ రిజర్వ్స్కి సంబంధించి అత్యవసర ఇంధన నిల్వలను పెంచడానికి 3 కొత్త చమురు నిల్వలను నిర్మించనున్న భారతదేశం. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు వీటిని, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇరాను స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మూసివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఒకవేళ అది కనుక కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతే భారతదేశానికి ఆయిల్ దిగుమతి అంత ఈజీ కాదు, ఆయిల్ షార్టేజ్ ఏర్పడుతుంది. అప్పుడు మనకి ఆయిల్ షార్టేజ్ ఏర్పడితే మన ఇండియా మొత్తం సఫర్ అవుతుంది. సో భవిష్యత్తులో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మన దగ్గర సఫిషియంట్గా ఆయిల్ ఉండాలి. సరైన స్థాయిలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మన దగ్గర ఆయిల్ నిల్వలు ఉండాలి అని చెప్పేసి మరో 3 ఆయిల్ రిజర్వ్స్ని, మరో 3 చమురు నిల్వల్ని భారతదేశం నిర్మించనుంది. వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు. ఆల్రెడీ ఇండియాలో 3 ప్లేసుల్లో ఉన్నాయి. ఇక్కడ చూసినట్టు ఇలాంటి చోట ఆయిల్ని స్టోర్ చేసి పెడతారు. ఆల్రెడీ ఇండియాలో వైజాగ్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నము, కర్ణాటకలోని పడూరు, అలానే కర్ణాటకలోని మంగళూరు, కర్ణాటకలోని మంగళూరు, ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ వద్ద 3 చమురు నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు మరో 3ంటిని నిర్మించబోతా ఉన్నారు. ఆల్రెడీ ఇటీవలే ఒడిశాలోని చందీకోల్ వద్ద మరియు కర్ణాటకలోని పడూరు వద్ద మరొక చమురు నిల్వల్ని నిర్మించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. ఇవి 2 కాకుండా, చందీకోలు పడూరు కాకుండా మరో 3ంటిని నిర్మించబోతా ఉంది. ఇప్పుడు కర్ణాటకలోని మంగళూరు వద్ద ఒకటి, రాజస్థాన్లోని బికనీర్ వద్ద ఒకటి, మధ్యప్రదేశ్లోని బీనా అనే పట్టణం వద్ద వీటిని నిర్మించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది.
ఇక ప్రస్తుతం మన దగ్గర ఉన్న 3 స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ పడూరు, మంగళూరు, వైజాగ్ వీటి కెపాసిటీ వచ్చేసి 5.33 మిలియన్ టన్నుల ఆయిల్ కెపాసిటీ వీటి కెపాసిటీ. అయితే మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి తెలుసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది, అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ. ఆ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇందులో ఇండియా మెంబర్ కాదు. ఇందులో మెంబర్ అవ్వాలి అంటే ఒక కండిషన్ ఉంటుంది. మన దగ్గర ఏవైతే ఆయిల్ నిల్వలు, ఈ చమురు నిల్వలు ఉన్నాయో, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని మనం ఉపయోగించుకోవాలి అంటే కనీసం 90 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉండాలి. కనీసం 90 రోజులకు సరిపడా ఈ చమురు నిల్వలు ఉంటేనే మనము ఈ ఐఈఏలో మెంబర్ అవ్వగలము. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఈ చమురు నిల్వల్లో కేవలం 75 రోజులకు మాత్రమే సరిపడతాయి. సో అందుకు వీటిని ఇంకా నిర్మించాలి అనుకుంటున్నాం, మనం వాటి కెపాసిటీని పెంచాలనుకుంటున్నాం. అప్పుడు ఐఈఏలో జాయిన్ అవ్వవచ్చు. ఇక ఆయిల్ విషయానికి వస్తే, ప్రపంచంలో ఆయిల్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటా ఉన్న, ఆయిల్ని అత్యధికంగా వినియోగిస్తూ ఉన్న 3వ అతిపెద్ద దేశం భారతదేశం. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి, డ్రోన్ టెక్నాలజీలో డ్రోన్లను అభివృద్ధి చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము 2000 crores 2000 కోట్లతో ఒక ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించనుందట. డ్రోన్ టెక్నాలజీ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అంటారు, ప్రోత్సాహకాలు. ఇండియాలో ప్రస్తుతము డ్రోన్స్ దిగుమతి పైన ఆంక్షలు ఉన్నాయి. డ్రోన్స్ని దిగుమతి చేసుకోవడానికి లేదు. అయితే డ్రోన్స్కి సంబంధించిన విడి కాంపోనెంట్లు, విడి భాగాలు కావచ్చు, వాటికి సంబంధించిన సాఫ్ట్వేరు అటువంటివి మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు, దిగుమతి చేసుకోవచ్చు. బట్ అవి కూడా ఫ్యూచర్లో మనం దిగుమతి చేసుకోకుండా మనమే సొంతంగా డ్రోన్లను కంప్లీట్గా తయారు చేయాలి. ఈవెన్ కాంపోనెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ని మనమే సొంతంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఈ 2000 కోట్లతో ఈ పథకాన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. మరి డ్రోన్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆపరేషన్ సింధూర్లో డ్రోన్స్ కీలక పాత్ర ప్రోత్సహించాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్కు చెందిన హరూప్ డ్రోన్లు, ఇజ్రాయెల్కు చెందిన మనం వాడాం ఆపరేషన్ సింధూర్లో, ఇజ్రాయెల్కు చెందిన హరూప్ డ్రోన్లు, అలానే సూసైడ్ డ్రోన్స్ అంటారు కదా, కమికజే డ్రోన్లు, కమికజే ఇవి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో విపరీతంగా వాడినారు. కమికజే డ్రోన్లు, సూసైడ్ డ్రోన్లు అంటారు. అలానే నాగాస్త్ర 1 ఇది నాగపూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ నాగాస్త్ర 1 అంటే కూడా సూసైడ్ డ్రోన్, ఆత్మాహుతి డ్రోన్. ఈ 3 రకాల డ్రోన్లను మనం విపరీతంగా వాడాం. సో ఈ స్థాయిలో వీటి వినియోగం ఉంది కాబట్టి వీటిని మనము తయారు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయబోతా ఉంది. ఈ స్కీము 3 ఏళ్ల పాటు అమల్లో ఉండబోతా ఉంది. ఇందులో భాగంగా సివిల్ సెక్టార్లో, పౌర రంగానికి సంబంధించి, మిలిటరీ సెక్టార్కి సంబంధించిన డ్రోన్లను తయారు చేస్తారు. ఇక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ హరూప్ డ్రోన్ ఏ దేశానికి చెందినది, నాగాస్త్ర 1 ఎవరు అభివృద్ధి చేశారు, కమికజే డ్రోన్లను ఎక్కడ వాడారు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గుర్తుండాలి. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీకి సంబంధించి భారతదేశంలో క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించడానికి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మరియు గ్రీన్ క్లైమేట్ ఫండ్ మధ్య ఒక భాగస్వామ్యం కుదిరింది. మనము 2070 కల్లా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి అనుకుంటున్నాం. అంటే కర్బన ఉద్గారాలను 0కి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ తరుణంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని మనము ప్రోత్సహించాలి. వాటికి సంబంధించి ఫైనాన్సింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆర్థిక సహకారం. దీనికోసము ఇండియాలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఇండియా గ్రీన్ ఫైనాన్స్ ఫెసిలిటీ పేరిట ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తూ ఉంది. దీనికోసము గ్రీన్ క్లైమేట్ ఫండ్ $200 మిలియన్ ఇవ్వబోతా ఉంది, $200 మిలియన్ ఇవ్వబోతా ఉంది. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సినది ఏడీబీ ఆల్రెడీ భారతదేశంలో నగర ప్రాజెక్టులు, అర్బన్ ప్రాజెక్ట్స్ కోసము 10 బిలియన్ ఇస్తూ ఉంది ఇండియాకి. భారతదేశంలో సస్టైనబుల్ అర్బన్ ప్రాజెక్ట్స్ని ప్రోత్సహించడానికి ఏడీబీ $10 బిలియన్ ఇస్తూ ఉందని చెప్పేసి మనం గతంలో తెలుసుకున్నాం. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇక గ్రీన్ క్లైమేట్ ఫండ్ విషయానికి వస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లైమేట్ ఫండ్. వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రాజెక్టులకు డబ్బులు అందిస్తుంది, నిధులు అందిస్తుంది. ఇక ఏడీబీ విషయానికి వస్తే మనం ఒకసారి తెలుసుకోవాలి. ఏడీబీ ఇంకొకసారి ఇది 1966లో ఏర్పాటైంది.
దీని హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలా. ఇందులో 69 కంట్రీస్ ఉంటాయి. ఏసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ఉంటాయి. ఏసియా పసిఫిక్ ప్రాంతం బయట నుంచి కూడా దేశాలు ఉంటాయి. ఇందులో ఇండియా కూడా మెంబరే అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఏడీబీలో. ఇక గ్రీన్ క్లైమేట్ ఫండ్ విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ 2010లో మెక్సికో దేశంలోని క్యాన్కన్ పట్టణంలో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCకి COP సదస్సు జరిగింది. COP 16 సదస్సు జరిగింది. అక్కడ దీన్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది UNFCCC ఫ్రేమ్వర్క్లో భాగం. ఇది 2010లో ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైంది? 2010. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దక్షిణ కొరియా దేశంలోని ఇంచియాన్ దీని హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ వన్ హెల్త్కి సంబంధించి, క్యాటిల్ హెల్త్కి సంబంధించి, జంతువుల ఆరోగ్యానికి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి ఈక్విన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ మీరట్లో ఏర్పాటు చేశారు. ఈక్విన్ అంటే అశ్వము, గుర్రాలు అని చెప్పవచ్చు. గుర్రాలని ఇంగ్లీష్లో ఈక్విన్ అంటారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాము క్యాటిల్కి కావచ్చు, గుర్రాలకి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్కి అయితే పశువులకి లంపీ స్కిన్ డిసీజ్ అని ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్కి ఒక టీకాను కూడా అభివృద్ధి చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో అలానే గుర్రాలకు కూడా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు రావడం వల్ల ఏమవుతుందంటే మన దేశానికి చెందిన గుర్రాలు విదేశాలకి అమ్ముకోలేము. విదేశాల్లో జరిగే స్పోర్ట్స్లో, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో మన దేశానికి చెందిన గుర్రాలు పార్టిసిపేట్ చేయలేవు. తద్వారా మనకి ఆర్థికంగా నష్టం కలుగుతుంది. అలానే జంతు సంపద కూడా తరిగిపోతుంది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు వీటికి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఒక కంపార్ట్మెంట్ని అత్యంత సేఫ్టీతో, బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్తో ఒక కంపార్ట్మెంట్ని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దీన్ని నిర్మించారు. దీనికి వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్, ఫ్రాన్స్లోని ప్యారిస్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ నుంచి గుర్తింపు కూడా లభించింది. దీన్ని ఉత్తరప్రదేశ్లోని రీమౌంట్ వెటరినరీ కార్ప్స్ సెంటర్ కాలేజ్ వద్ద మీరట్లో ఏర్పాటు చేశారు. ఈ కంపార్ట్మెంట్లో అసలు ఎటువంటి వైరస్లు ఎంటర్ కావట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్సెస్ని అఫెక్ట్ చేసే వైరస్లు ఎటువంటివి అంటే వెస్ట్ నైల్ వైరస్సు, బ్యాక్టీరియా, ఫంగై వైరస్లు, ఉదాహరణకు హెర్పెస్ వైరస్లు, అటువంటివి గుర్రాలని అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్లో ఇటువంటి వాటిని అసలు ఎంటర్ కానికోకుండా అంత సేఫ్టీ ఫాలో అవుతూ ఉన్నారు. ఇక గుర్రాలకి ఎక్కువగా వచ్చే వ్యాధి ఆఫ్రికన్ హార్స్ సిక్నెస్. ఇది 2014 నుంచి ఇండియాలో గుర్రాలకి అఫెక్ట్ అవ్వటం లేదట. మనము ఆఫ్రికన్ హార్స్ వైరస్ని మనం నిర్మూలించామని చెప్పవచ్చు. ఇది మనకి ఈక్విన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా మరొక టైటిల్ని గెలుపొందాడు. ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. గతంలో రీసెంట్గా ప్యారిస్ డైమండ్ లీగ్ని, గోల్డెన్ స్పైక్ టోర్నీని ఈయన గెలుపొందాడు. ఇప్పుడు తన పేరిటే నిర్వహించిన నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ 2025 బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగింది. ఇక్కడ ఈ టైటిల్ను గెలుపొందాడు ఈయన. ఈ ఫైనల్లో 86.18 మీటర్స్ 86.18 మీటర్ల దూరము ఆ బల్లెం విసిరి ఈ టైటిల్ని గెలుపొందాడు. ఈ నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తన పేరిటే నిర్వహించిన ఒక ఈవెంట్. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్. వైభవ్ సూర్యాన్షి ఇండియన్ 14 years ఓల్డ్ 14 ఏళ్ల వైభవ్ సూర్యాన్షి మరో రికార్డు సృష్టించాడు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు, యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ ఎ సెంచరీ ఇన్ IPL T20 క్రికెట్ వైభవ్ సూర్యాన్షి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇతను బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. ఇప్పుడు అండర్-19 టీం, భారతదేశపు అండర్-19 టీం తరపున ఇంగ్లాండ్ అండర్-19 టీం పైన తొలి వన్డేలో సెంచరీ చేశాడు. 52 బాల్స్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ యూత్ ODI సెంచరీని
ఫాస్టెస్ట్ యూత్ ఓడిఐ సెంచరీని చేసిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ రికార్డులోకి ఎక్కాడు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అర్జెంటీనా దేశ పర్యటన, సముద్ర గర్భ నిఘాపై ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించిన భారతదేశం, ఆస్ట్రేలియా, భారతదేశంలో మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ గుజరాత్, చైనాలో మొట్టమొదటి లెగోల్యాండ్, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా, తెలంగాణలో మొదటిసారిగా టేబుల్ టెన్నిస్ రోబో, భారతదేశం 4వ అత్యంత సమాన దేశం వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, అత్యవసర ఇంధన నిల్వలను పెంచడానికి 3 కొత్త చమురు నిల్వలను నిర్మించనున్న భారతదేశం, 2000 కోట్ల డ్రోన్ టెక్నాలజీ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించనున్న కేంద్రం, భారతదేశంలో క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించడానికి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మరియు గ్రీన్ క్లైమేట్ ఫండ్ భాగస్వామ్యం, భారతదేశంలో మొట్టమొదటి ఈక్విన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ ఉత్తరప్రదేశ్లోని మీరట్, నీరజ్ చోప్రా క్లాసిక్ టైటిల్ను గెలుపొందిన ఇండియన్ స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా, ఫాస్టెస్ట్ యూత్ ఓడిఐ సెంచరీని చేసిన వైభవ్ సూర్యవంశీ. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. Thank you everyone.